హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్లో మనం సీటెడ్ పేపర్ 1 కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ క్లాస్ 3 కి సంబంధించిన ఈవీఎస్లో మనము 2 చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 3 సంబంధించింది థర్డ్ చాప్టర్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సీటెడ్ డేట్ అనేది ఎగ్జామ్ డేట్స్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసి February 8, 2026. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే సీటెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. సిడిపికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మనకి బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్ చదివిన తర్వాత మనకి ఎంత అర్థమైంది అని తెలుసుకోవడానికి బిట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. ఎంత అర్థమవుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఓకే. అందుకని మనము ఇప్పుడు ఈ కంటెంట్ క్లాసెస్‌లో కూడా ఫస్ట్ సమ్మరీ, అందరి దగ్గర బుక్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి, మనం బుక్స్‌కి సంబంధించిన ఒక కంటెంట్‌ని కూడా అంటే సమ్మరీ రూపంలో చెప్పుకుంటూ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్‌ని చెప్పుకుంటూ ఉన్నాము అన్ని వీడియోస్‌లో. ఓకే. ఇప్పుడు మనము థర్డ్ లెసన్‌లో ఉన్నాము. అది వాటర్ అన్నమాట. ఓకే. ఈ లెసన్‌లో మనము ఏం చెప్పుకుంటామంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాం పిల్లలకి. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్ సోర్సెస్ ఏంటి? వాటర్ వల్ల యూజెస్ ఏంటి? మనం డైలీ యూజ్‌లో ఎట్లా యూజ్ చేస్తామో ఏంటనేది. ఓకే. వన్ బై వన్ చెక్ చేద్దామా? లెట్స్ గో టు ద వీడియో. ఓకే. ఫస్ట్ ఒక పోయెమ్ ఇచ్చారండి. "I'll wash my face with water," said Munna to his Nani. "We all quench our thirst with water. We're all alive because of water. Water has been with us for ages. Its story can fill so many pages. Somewhere it is dew, somewhere it is snow. Stew is also water, as you know. Water has forms so many, that is what say my Nani. The river flow, the waterfalls sing, the water swells in lakes and springs. Life on earth it is abroad, water feels and life the God. But when the water breaks in floods, a great misfortune it always works." అంతే కదా. ఇప్పుడు అంటే మనము ఎక్కడ యూజ్ చేస్తున్నాము, హ్యాండ్స్ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తాయని చెప్తున్నారు. వాటర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది అని చెప్తున్నారు ఈ పోయంలో. ఓకే. సీవ్స్ రూపంలో కానీ, డ్యూ రూపంలో కానీ, అంటే మంచు, స్నో రూపంలో కూడా కానీ వాటర్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ వస్తాయి. స్ప్రింగ్స్, లేక్స్ నుంచి వాటర్ వస్తాయి. ఇలా ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అని కూడా ఈ పోయంలో డిస్కస్ చేస్తున్నారనమాట. అంటే పిల్లలకి పోయం త్రూ చెప్పడం అనమాట. ఈ పోయం యొక్క ఉద్దేశం వాటర్ యొక్క ఇంపార్టెన్స్‌ని పిల్లలకి ఎలా చెప్తామనేది. ఓకే. అదే ఎక్కువ ఫ్లడ్స్ ద్వారా వాటర్ వేస్ట్ అయిపోతుంటే అది మనకి యూజ్ అవ్వదు కదండీ. అసలు ఫ్లడ్స్ ఎందుకొస్తాయి? చెట్లు నరకడం, అడవుల్ని నరికేయడము. ఓకే. క్లైమేట్ మనమే చేంజ్ చేసుకుంటున్నాము మన చేతులారా. సో, మనకి అందుకని ఫ్లడ్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి నౌ ఎ డేస్, రైట్? నెక్స్ట్ ఏం చెప్తున్నారు? డూ యూ నో ఎనీ పోయెమ్, అంటే మీకేమైనా పోయెమ్ తెలుసా అని అడుగుతున్నారు. ఇంకా కొన్ని క్వెషన్స్ అనమాట. ఇవి మీరు ఆటోమేటిక్‌గా ఈజీగానే చేయగలరు. విచ్ ఆర్ ద ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ ద పోయెమ్ వేర్ వి ఫైండ్ వాటర్, ఎక్కడెక్కడి నుంచి లేక్స్, స్ప్రింగ్స్ ఇవన్నీ చెప్పారు కదా. టిక్ ద యాక్టివిటీస్ ఫర్ విచ్ వాటర్ ఈస్ నీడెడ్. ఏ వాటర్‌కి నీడ్స్ ఆడుకోవడానికా, పాడడానికా, బోటా అంటే ఇవన్నీ తెలుసు కదా మీకు. ఆడుకోవడానికి, పాడుకోవడానికి ఇలాంటివి ఏమి అవసరం లేదు కదా. ఆహ్, టీ టీకి నీడ్ ఎ డౌ, ఆట కలపడానికి పిండి అంటే చపాతీ పిండి కలపడానికి, టు గ్రో ప్లాంట్స్‌ని పెంచడానికి ఇలాంటివన్నిటి. ఓకే. నేమ్ ఎనీ 4 యాక్టివిటీస్ విచ్ యూ క్యాన్ డూ వితౌట్ వాటర్. వితౌట్ వాటర్‌తో నువ్వు ఏం చేయగలవు? వాటర్ లేకుండా చేయగలిగే కొన్ని కొన్ని యాక్టివిటీస్‌ని మీరు చెప్పండి. మాట్లాడుకోవడం, ఆడుకోవడం, రాయటం ఇలాంటియన్నీ ఏంటి వితౌట్ యాక్టివిటీసే కదా. నెక్స్ట్ అంటేనండి వాటర్ ఫ్రమ్ వేర్. ఇన్ ద పోయెమ్ యూ రీడ్ అబౌట్ రివర్స్, వాటర్‌ఫాల్స్, లేక్స్ అండ్ స్ప్రింగ్స్. వి గెట్ వాటర్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్. From where do we get water? Put a circle around those places that are either in your house or around it. అంటే అక్కడ మనకి పోయెమ్‌లో ఏమని చెప్పారండి, లేక్స్ నుంచి గాని, స్ప్రింగ్స్ గాని, ఇంకా అక్కడి నుంచి రివర్స్ నుంచి గాని మనకి వాటర్ వస్తాయని చెప్పారు కదా. ఇంకా మీకు ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తాయనేది ఈ బాక్స్‌లో సర్కిల్ చేయాలనమాట. ఇలా సర్కిల్ చేయండి ఇలాంటి క్వెషన్స్ మనకేమి రావు కదా. కానీ ఎక్కడెక్కడి నుంచి వస్తాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, ఈ లెసన్‌లో ఏముందని చెప్పడానికి ఈ స్లైడ్స్ అన్ని మనం యాడ్ చేయడం జరిగింది, రైట్? హావ్ యూ సీన్ హాట్ వాటర్ కమింగ్ ఔట్ ఆఫ్ ద గ్రౌండ్? గ్రౌండ్ నుంచి ఎక్కడైనా హాట్ వాటర్‌ని చూసారా మీరు? అండ్ గ్రౌండ్ నుంచి మనకి కోల్డ్ వాటర్ చూసాం గానీ, గ్రౌండ్ నుంచి మనకి హాట్ వాటర్ ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారనమాట. ఓకే. యాక్చువల్‌గా ఒక ప్లేస్ ఉంది హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. మణికర్ణిక ఘాట్ అని అక్కడ మణికర్ణిక ఘాట్‌లో హాట్ వాటర్ వస్తాయండి, రైట్? డస్ ఎనీ రివర్ ఫ్లో త్రూ యువర్ విలేజ్ ఆర్ సిటీ? మీ యొక్క విలేజ్‌లో ఏమైనా
రివర్స్ కానీ ఏమైనా ఫ్లో అవుతుంటే అవి రాయడము అవి మీకు అన్ని ఇవన్నీ కిడ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇలాంటివి ఇచ్చారనమాట. ఈ లెసన్ మొత్తం సమ్మరీ ఇదే. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోండి, మీరు ఈజీగా చేయొచ్చు. హూ ఫెచెస్ స్టోర్స్ వాటర్ ఇన్ యువర్ హౌస్, వై డూ వీ నీడ్ టు స్టోర్ వాటర్, ఎందుకు వాటర్ స్టోర్ చేయాలి, ఇంట్లో ఎవరు వాటర్ తీసుకొస్తారు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట కిడ్స్ సంబంధించినవి. నెక్స్ట్ ఇదేంటి, కలర్ ద పిక్చర్స్ ఆఫ్ దోస్ కంటైనర్స్ విచ్ యూస్ ఫర్ ద స్టోరింగ్ వాటర్, అంటే ఇంట్లో ఏం కంటైనర్స్ యూస్ చేస్తారో మనకి వాటర్ స్టోర్ చేయడానికి అని అడుగుతున్నారు అనమాట. బకెటా, క్యానా, పాటా, ఇలాంటివన్నీ జగ్గా, ఇలాంటివన్నీ మీకు ఏది మీరు ఏం యూస్ చేస్తుంటే అది చేయాలి. అయితే ఇప్పుడు పిల్లలకి ఇవి చూపించిన తర్వాత చిన్న క్వశ్చన్స్ అనమాట ఇవి. విచ్ విల్ కంటైన్ ద లీస్ట్ వాటర్, వీటన్నిటిలో లీస్ట్ వాటర్ ఎక్కడ, ఇది. మోస్ట్ వాటర్ ఎక్కడ ఉంటుంది, ఇది. ఓకే, అట్లా చిన్న చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు మనం కంపారిజన్ చేసి చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారండి ఇక్కడ. హైరిన్ అండ్ Chutki were feeling very thirsty. Their uncle gave both of them mango panna in the steel tumblers, but uh, Chutki wanted the drink only in the glass tumbler. Her uncle poured the panna into the glass tumbler, but Chutki was not happy. She complained, Uncle, you have given me less panna. What do you feel? Did Chutki's glass tumbler has less panna? అంటే ఈ పిల్లలకి ఇలా గ్లాస్ అంటే ఆమ్కి పన్న అయినా ఇది మ్యాంగో పన్న అంటే అదే కదా, మామిడికాయ రసం అట్లాంటిది అనమాట. చేసి ఇచ్చినప్పుడు పిల్లలు ఏ గ్లాసులో ఎక్కువ ఉంటుంది అని కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే గ్లాసెస్ లో టైప్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారండి, గివెన్ ఇన్ ద గ్రిడ్ some places where water is found, find 7 of them and put a circle around them, and one has been done for you. ఓకే, వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయని చెప్పడం అనమాట. వాటర్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయని మనకి ఇలాంటి గ్రిడ్స్ ఇవ్వరు, కానీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అని ఇచ్చారు కదా, లేక్ కానీ రివర్ కానీ మనకి ఇలాంటివి ఇందులో ఉండుంటాయి. ఓకే, ఇంకా సీ, వెల్, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ వెల్ ఉంది, ఇక్కడ సీ ఉంది, ఇక్కడ లేక్ ఉంది, అలా అనమాట. చిన్న పజిల్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఎవ్రీ రో పుట్ ఏ సర్కిల్ అరౌండ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆడ్ వన్ అవుట్ అండి, ఇలాంటివి ఇవ్వచ్చు మనకి. రివర్, మౌంటైన్, లేక్, పాండ్, స్ప్రింగ్, ఇలాంటివన్నిట్లో ఏది మనకి ఆడ్ వన్ అవుట్, ఏది డిఫరెంట్ అనమాట. స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ కదా. నెక్స్ట్ బాతింగ్, వాషింగ్ క్లాత్, స్విమ్మింగ్, కాంబింగ్ హెయిర్, వీటన్నిటికి వాటర్ కావాలి, వీటికి కావాల్సిన అవసరం లేదు వాటర్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, కాంబింగ్ హెయిర్. నిడింగ్ డౌ కూడా మన వాటర్ కావాలి కదా. ఫిష్, డక్, మంకీ, క్రొకడైల్ అండ్ టోర్టైస్. ఫిష్, డక్, క్రోకోడైల్, టోర్టాయిస్ ఇవన్నీ వాటర్లో ఉంటే మంకీ వాటర్లో ఉండదు అట్లా. కార్, బోట్, బస్, ట్రైన్, బైసైకిల్. కార్ కానీ బోట్ కానీ, బోట్ కూడా వాటర్లో ఉంటుంది. ఇవన్నీ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్స్ కదా. ట్రైన్, బస్సు, బైసైకిల్, కార్ ఇవన్నీ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్స్. ఇది ఒకటి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇలా ఓకే. ఇంకా నెక్స్ట్ కలర్స్ గురించి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ లెసన్ ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్. న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఏంటండి, వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి. ఓకే, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి మీరు చెప్పండి. ట్యాప్, వెల్, ట్యాంకర్, బాటిల్. వీటిలో న్యాచురల్ సోర్స్ ఏది. ట్యాప్ మ్యాన్ మేడ్ కదా, మన యొక్క కన్వీనియంట్ కోసం మనం పెట్టుకున్నాము, రైట్. ట్యాంకర్ కూడా మన కన్వీనియంట్ కోసమే, బాటిల్ కూడా మన కన్వీనియంట్ కోసమే. సో మనకి వెల్ అనేది బావిలో నుంచి వాటర్ రావడం అనేది మనకి న్యాచురల్ సోర్స్ అవుతుంది, రైట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా ఒకసారి నెగ్లెక్ట్ చేయొద్దు. లెసన్ మొత్తం ఏమున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీరు చదువుకోండి. సీటెట్లో కూడా మనకి స్టేట్ టెట్స్లో ఇచ్చినట్టుగా పేపర్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఇచ్చినా కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు. టెక్స్ట్ బుక్ నుంచి బయటికి పోడు కాబట్టి, టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి, మనం ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ లింక్స్ ని షేర్ చేయండి, యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద పోయం వాటర్ ఓ వాటర్ ద పాయిట్ ఈస్ ఆస్కింగ్ వాటర్ టు కమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వస్తాయని చెప్తున్నారండి. ద స్కై, ద గ్రౌండ్, ద సీ, ఎనీవేర్ ఇట్ లైక్స్. ఎక్కడి నుంచైనా వస్తాయా, కాదు కదా. ద స్కై ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు అతను. కమ్ ఫ్రమ్ వాటర్, ద స్కై ఆకాశం నుంచి. నెక్స్ట్, రెయిన్ వాటర్ కలెక్ట్స్ ఇన్ పాండ్స్, లేక్స్ అండ్ రివర్స్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రెయిన్. వర్షాలు పడినప్పుడు మనం వాటర్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్ మనం ఏమంటాము, కండెన్సేషన్, ఎవాపరేషన్, కలెక్షన్, ప్రెసిపిటేషన్. కలెక్షన్ కదా,
కండెన్సేషన్, ఎవాపరేషన్ ఇవి కాదు. కండెన్సేషన్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వటం ఒకదాని నుంచి వేరే దానికి. ఎవాపరేషన్ అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోవడము. కండెన్సేషన్ వేరే కదా. ఓకే. కలెక్షన్. వాటర్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కలెక్షన్ అనమాట. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 3. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. వి యూజ్ వాటర్ ఫర్ ఆల్ ఎక్సెప్ట్ ఎక్కడ దేనికి ఉపయోగించము మనము? దేనికి ఉపయోగించము? వీటన్నిటిలో డ్రింకింగ్‌కి, కుకింగ్‌కి, బాతింగ్‌కి ఉపయోగిస్తాము. స్లీపింగ్‌కి ఉపయోగించము. సో, ఇది కిడ్స్ క్వెషనేనండి. టక టక మనం ఆన్సర్ చేసేయొచ్చు. నెక్స్ట్ బాయిలింగ్ వాటర్ కిల్స్. బాయిలింగ్ వాటర్ దేన్ని కిల్ చేస్తాయండి? జెర్మ్స్, ఆక్సిజన్, సాల్ట్, ఎయిర్. జెర్మ్స్‌ని కదా! అందుకే వాటర్‌ని బాయిల్ చేసుకొని తాగండి, బాయిల్ చేసుకొని తాగండి అని మనకి మాటి మాటికి చెప్తా ఉంటారు. రైట్. అది చాలా మనకి అవసరం కూడా ఈ రోజుల్లో. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ రెయిన్ వాటర్ దట్ గోస్ డీప్ ఇంటూ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్. రెయిన్ వాటర్ ఉంటుంది కదా! అది గ్రౌండ్ లోపలికి వెళ్తున్నారు. దాన్ని ఏమంటాం మనము? సర్ఫేస్ వాటర్ అంటామా? రివర్ వాటర్ గ్రౌండ్ వాటర్ అంటామా? రివర్ వాటర్ అంటామా? సీ వాటర్ అంటామా? గ్రౌండ్ వాటర్ అంటామా? డీప్ ఇంటూ ద గ్రౌండ్. గ్రౌండ్ లోపల ఉన్నాయి కాబట్టి వాటిని గ్రౌండ్ వాటర్ అనే అంటాం కదా! సర్ఫేస్ అంటే గ్రౌండ్ మీద ఉండడం అనమాట. రివర్ అంటే తెలుసు. సీ వాటర్ అంటే కూడా తెలుసు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. నెక్స్ట్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ సేవింగ్ వాటర్? వాటర్ సేవ్ చేయడానికి ఏమి ఉపయోగిస్తుందండి? లీవింగ్ ద ట్యాప్ ఓపెన్ చేసి వదిలేస్తే వాటర్ని సేవ్ చేస్తున్నట్ట కాదు కదా. రీయూజింగ్ వాటర్ ఫర్ ప్లాంట్స్. మనం కిచెన్లో యూస్ చేసుకున్న వాటర్ని కిచెన్ ప్లాంట్స్ దగ్గరికి గార్డెన్లోకి పంపిస్తా ఉంటే రీయూస్ చేస్తున్నట్టు కదా. రైట్. వాషింగ్ కార్ డైలీ రోజు కార్ వాష్ చేస్తా ఉంటే వాటర్ వేస్ట్ తప్పితే ఏం లేదు ఇక్కడ. లెట్టింగ్ వాటర్ ఓవర్ఫ్లో పోనివ్వండి, ఓవర్ఫ్లో అయిపోనివ్వండి అంటే అట్లా అదేలా ఉంటుంది. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ సేవింగ్ వాటర్? సేవింగ్ వాటర్. వాటర్‌ని సేవ్ చేయడానికి మనకి ఏది ఇంపార్టెన్స్ ఇక్కడ? రీయూజింగ్ వాటర్ ఫర్ ద ప్లాంట్స్. ప్లాంట్స్ కోసం మనం వాటర్‌ని రీయూజ్ చేయడము. చెప్పాను కదా! కిచెన్‌లో ఉన్న వాటర్‌ని కానీ ఓకే. అలా అన్నమాట. నెక్స్ట్ సీ వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ బికాజ్ ఇట్ ఈజ్. ఎందుకు మనకి తాగలేము అవి. తాగడానికి మంచిగా ఉండదు. ఎందుకని? డర్టీగా ఉంటాయా? సాల్టీగా ఉంటాయా? కలర్‌లెస్ అంట. ఓడర్‌లెస్. కలర్‌లెస్, ఓడర్‌లెస్ అంటే ఈ వాటర్ ఏదైనా కలర్‌లెస్, ఓడర్‌లెస్సే ఉంటది కదా! బట్ ఇది ఎందుకు మనం తాగలేమంటే సాల్టీగా ఉంటుంది కాబట్టి. సముద్రం నీళ్ళు ఉప్పని మీకు అందరికి తెలుసు కదా! సో, దీనికి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. విచ్ యాక్టివిటీ యూజెస్ ద లీస్ట్ వాటర్? ఇలాంటి క్వెషన్స్ ఇవ్వచ్చు. ఎన్ని యాక్టివిటీస్‌లో దేనికి మనకి లీస్ట్ వాటర్ అవసరమవుతుంది? వాషింగ్ క్లోత్స్‌ని వాష్ చేయడానికి, బ్రషింగ్ టీత్ విత్ రన్నింగ్ ట్యాప్‌తో బ్రష్ చేస్తా ఉంటే వాటర్ పోతా ఉంటాయి కదా! టేకింగ్ ఎ షవర్ ఇంకా ఎక్కువ వాటర్ అవసరం. వాటరింగ్ ప్లాంట్స్ విత్ ద లెఫ్ట్ ఓవర్ వాటర్. లెఫ్ట్ ఓవర్ వాటర్‌కి ఓకే. లెఫ్ట్ ఓవర్ వాటర్ ఏదైతే మిగిలిపోయిన వాటర్ ఉంటుందో అది ప్లాంట్స్ యూజ్ చేయడం అంటే ఇక్కడ మనం వాటర్‌ని సేవ్ చేయొచ్చు. తక్కువ వాటర్ పడతాయి. సో, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. వాషింగ్ క్లాత్స్‌కి ఎక్కువ పడతాయి. బ్రషింగ్ టీత్ విత్ రన్నింగ్ ట్యాప్. రన్నింగ్ ట్యాప్ అంటే రన్నింగ్ ట్యాప్‌తో మనం ట్యాప్ ఆన్ చేసేసి మనం వాడతాం, యూజ్ చేస్తా ఉంటే అప్పుడేంటి ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి కదా! సో, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10. విచ్ ఆఫ్ దీస్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్? ఏది గుడ్ హ్యాబిట్ అండి? వేస్టింగ్ వాటర్ వైల్ ఆడుకుంటూ వాటర్‌ని వేస్ట్ చేయడము, యూజింగ్ ఎ బకెట్ ఫర్ ద బాతింగ్‌కి ఒక బకెట్ యూజ్ చేయడము, లీవింగ్ ద ట్యాప్ ఓపెన్ చేసి ఉంచడము, థ్రోయింగ్ ద వేస్ట్ ఇన్ వాటర్ థ్రోయింగ్ వేస్ట్ ఇన్ వాటర్‌లో వేస్ట్‌ని త్రో చేయడము. ఇది తప్పు కదా! గుడ్ హ్యాబిట్ ఏంటి? యూజింగ్ ఎ బకెట్ ఫర్ బాతింగ్. ఒక బకెట్ యూజ్ చేసి బాత్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్యాప్ ఆన్ చేసి స్నానం చేస్తా ఉన్నామంటే ఈ వాటర్ ఎంతొస్తున్నాయో తెలీదు. ఎంత యూజ్ చేస్తున్నామో తెలీదు కాబట్టి. ఓకే. సో, బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11. వైల్ టీచింగ్ వాటర్ ఎ టీచర్ కెన్ బెస్ట్ స్టార్ట్ ద లెసన్ బై. ఎలా స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది? గివింగ్ డెఫినిషన్స్, రీడింగ్ పోయెమ్ లౌడ్, ఆస్కింగ్ చిల్డ్రన్ వేర్ దే గెట్ వాటర్ ఫ్రమ్, షోయింగ్ డయాగ్రామ్స్ ఆఫ్ వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ డయాగ్రామ్స్ ఉపయోగించి చెప్పడం వల్ల పిల్లలు అర్థం చేసుకుంటారా? పిల్లలు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి అని చెప్తే అర్థం చేసుకుంటారా? రీడింగ్ పోయెమ్ అలౌడ్ అంటే ఇదే కాదు కదా! ఎలా స్టార్ట్ చేస్తే మంచిది అంటే ఆస్కింగ్ చిల్డ్రన్ వేర్ దే గెట్ వాటర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుంటే అప్పుడు మనకి చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. సో, మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ దిస్ లెసన్ ఈస్. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనికి ఏంటి లక్ష్యం అంటే మనకి ఈ లెసన్ చెప్పడానికి మేక్ చిల్డ్రన్ మెమరైజ్ సోర్సెస్ ఆఫ్ ద వాటర్ సోర్సెస్‌ని మెమరైజ్ చేస్తా ఉండడమా? కాదు కదా! డెవలప్ అవేర్‌నెస్ అబౌట్ ద వాటర్ కన్జర్వేషన్. యెస్. టీచ్ గ్రామర్ త్రూ ఎ పోయెమ్. టెల్ స్టోరీస్ అబౌట్ ద వాటర్. అలాంటివి ఏం కాదు కదా! సో, మనకి డెవలప్ అవేర్‌నెస్ అబౌట్ ద వాటర్ కన్జర్వేషన్. మనం వాటర్‌ని రక్షించడానికి, వాటర్ కన్జర్వ్ చేసుకోవడానికి మనకి
అవగాహన తీసుకురావడం అనేది ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13. ఏ టీచర్ టేక్స్ స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ఏ నియర్ బై పాండ్. దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏం చెప్తున్నారు? నియర్ బై పాండ్ ని అబ్జర్వ్ చేయండి. ఎన్ని వాటర్ ఉన్నాయి, రోజుకి ఎన్ని ఉంటున్నాయి, ఏ కలర్ లో ఉన్నాయి, ఇలా ఇండోర్ యాక్టివిటీ, స్టోరీ మెథడ్, ఫీల్డ్ విజిట్, లెక్చర్ మెథడ్. ఈ 4 లో మనకి ఏ ఏ ఏ యాక్టివిటీని సూచిస్తుంది అని చెప్తున్నారనమాట. ఇండోర్ యాక్టివిటీ లోపల ఉండవు కదా మనకి. ఏంటి ఇక్కడ ఏంది నియర్ పాండ్. పాండ్ అంటే పాండ్స్ అన్ని బయటే ఉంటాయి కదా. స్టోరీ మెథడ్ కాదు, లెక్చర్ మెథడ్ కాదు, ఫీల్డ్ విజిట్ విజిట్ చేసి వాటికి చెప్పమంటుంది అనమాట. సో మనకి ఫీల్డ్ విజిట్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాటర్ కెన్ బి యూజ్డ్ టు ఇంటిగ్రేట్ లెర్నింగ్ ఆఫ్. ఏం ఇంటిగ్రేట్ చేయాలండి? ఓన్లీ ఈవీఎస్ అండ్ ఆర్ట్, ఈవీఎస్ అండ్ మ్యాథ్, ఈవీఎస్ అండ్ గ్రామర్. ఈవీఎస్ అండ్ గ్రామర్ మనం గ్రామర్ తీసుకురావట్లేదు కాబట్టి తీసేసేయండి. ఈ ఓన్లీ ఈవీఎస్ కాదు, ఓన్లీ ఈవీఎస్ తో పాటు మనం ఇంకోటి కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము, కలిపి చెప్తున్నాము. ఈవీఎస్ అండ్ ఆర్ట్ ను కూడా కలిపి తీసుకొస్తున్నాము ఈ వాటర్ లెసన్ ద్వారా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. విచ్ టీచింగ్ యాడ్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ దిస్ లెసన్. ఏ టీచింగ్ యాడ్ మనకి మోస్ట్ ఎఫెక్టివ్ అండి, ఎక్కువ ఎఫెక్టివ్ అనిపిస్తుంది? మ్యాప్, ఫ్లాష్ కార్డ్స్, వాటర్ సైకిల్ చార్ట్, బ్లాక్ బోర్డ్. ఓన్లీ బ్లాక్ బోర్డ్ మీద చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఫ్లాష్ కార్డ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇంకా అర్థం కాదు. వాటర్ సైకిల్ చార్ట్ ఉపయోగిస్తే మనకి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16 ఏంటి చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ లెసన్. ఏ లెర్నింగ్ అవుట్కమ్ ని మనం ఈ లెసన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మెమరైజేషన్ ఆఫ్ ద పోయం ని మెమరైజ్ చేయడము. ఓకే, అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ టువర్డ్స్ వాటర్. వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంచడము వాటర్ కి వాటర్ని యూజ్ చేయడంలో. రైటింగ్ పోయం ఆన్సర్స్, ఓన్లీ పోయం చదివి ఆన్సర్స్ చేయడం అలా కాదు కదా. లెర్నింగ్ టు డ్రా వాటర్ సోర్సెస్ ని డ్రా చేయడమా కాదు కదా. బెస్ట్ ఏంటంటే మనకి అవేర్నెస్ ఫర్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ టువర్డ్స్ వాటర్. వాళ్ళకి చెప్తేనే కదా చిన్నప్పటి నుంచి వాటర్ లా యూజ్ చేయాలి, వేస్ట్ చేయకూడదు, ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి, ఎక్కడ ఎలా వాడాలి అనేది. సో మనకి అనేది ఆప్షన్ ఏ బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 16. 17. విచ్ స్కిల్ కెన్ బి డెవలప్డ్ త్రూ దిస్ పోయం. ఏ స్కిల్ డెవలప్ అవుతుందండి? లాంగ్వేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెన్సిటివిటీ, మెకానికల్ స్కిల్, మ్యాథమెటికల్ రీజనింగ్, ఫిజికల్ కోఆర్డినేషన్. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఫిజికల్ కోఆర్డినేషన్ పక్కన పెడితే మనకి ఈ రెండు ఇంకా ఏమున్నాయి? ఫిజికల్ కోఆర్డినేషన్ కూడా, మ్యాథమెటికల్ రీజనింగ్ కూడా, మెకానికల్ స్కిల్స్ కూడా. సో మనకి లాంగ్వేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ సెన్సిటివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్స్ రిమూవ్ చేయొచ్చు అలా కూడా మనము వెళ్ళొచ్చండి క్వశ్చన్స్ లోకి. ఆప్షన్స్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఈజీ పద్ధతి అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇఫ్ ఎ చైల్డ్ సేస్, ఏం చెప్తున్నారు? వీ హ్యావ్ నో వాటర్ ఇన్ సమ్మర్. ద టీచర్ షుడ్ ఏం చేయాలి? ఇగ్నోర్ ద చైల్డ్, ఆస్క్ వై ఇట్ హ్యాపెన్స్, కరెక్ట్ ద చైల్డ్ ఇమ్మీడియట్లీ, చేంజ్ ద టాపిక్. అంటే ఒక పిల్లవాడు క్వశ్చన్ అడిగినప్పుడు యాజ్ అ టీచర్ ఏం చేయాలండి? ఇగ్నోర్ చేయాలా, చేంజ్ ద టాపిక్ అనాలా? ఏ అండ్ డి ఆప్షన్స్ మనము చూడగానే రిమూవ్ చేసేయచ్చు. అంటే అసలు టీచర్ అలా ఉండకూడదు కదా. ఇగ్నోర్ చేయడం కానీ, టాపిక్ ని చేంజ్ చేయడం కానీ చేయకూడదు కదా. సో మనకి ఇది చూడగానే తీసేయచ్చు. నెక్స్ట్ మనకి ఏమి ఉన్నాయి? ఆప్షన్ బి అండ్ డిలో వై ఇట్ ఈస్ హ్యాపెన్స్. ఎందుకు అలా వస్తుంది? కరెక్ట్ ద చైల్డ్ ఇమీడియట్లీ. చైల్డ్ ని ఇమీడియట్ గా కరెక్ట్ చేయడం అట్లా కాదు కదా. అంటే ఎందుకు వస్తుంది వాళ్ళని రీజన్స్ అడగడం. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 19th క్వశ్చన్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇన్ దిస్ లెసన్ క్యాన్ బి డన్ త్రూ. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎలా ఆమ్, అవుతుంది ఈ లెసన్ ప్రకారం? డిక్టేషన్ టెస్ట్ ద్వారా, డ్రాయింగ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అన్న, రీడింగ్ డెఫినేషన్స్, కాపింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఇలాంటి ఇవి క్వశ్చన్ చూసినప్పుడు వెంటనే మనం టక్కున ఆన్సర్ చేయొచ్చు. డిక్టేషన్ తీసుకోవడము, రీడింగ్ చేయించడము, కాపీ చేయించడము, అది యాక్టివిటీ ఎలా అవుతుంది? కాదు కదా. డ్రాయింగ్ సోర్సెస్ ఆఫ్ ద వాటర్ సోర్సెస్ ని డ్రా చేయడం అనేది ఒక యాక్టివిటీ. So question number 19 option B is the correct answer. Next question number 20. Assessment of this lesson should focus on. Assessment అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది? రీకాల్ ఆఫ్ పోయం లైన్స్. పోయం లైన్స్ రీకాల్ చేయడంలోన, అంటే మెమరైజ్ చేయడము. అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ వాటర్ కన్జర్వేషన్ ఐడియాస్. మనం అర్థం చేసుకొని వాటిని మన డైలీ లైఫ్ లో అప్లై చేసుకోవడము. నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ రైటింగ్ కాదు కదా. సో మనం అర్థం చేసుకొని మన అంటే వాటర్ ఎలా కన్జర్వ్ చేయాలని మనం అర్థం చేసుకొని మన డైలీ లైఫ్ లో అప్లై చేయాలి వాటిని. రైట్. 20. Question number 20 option B is the correct answer. Next question number 21. Which of these is not a form of water? Ice, steam and stem కదా. Steam,
క్లౌడ్, స్టోన్. స్టోన్ అంటే రాయి. ఇప్పుడు చూడగానే ఇది వాటర్ కాదని మనకు తెలుసు. ఇది ఐస్ కూడా మనకు వాటర్ కరిగి అవుతుంది. స్టీమ్ కూడా వాటరే. క్లౌడ్స్ కూడా మనకు వాటర్ ఇస్తాయి కదా! సో, మనకి స్టోన్ అనేది కాదు. ఇక్కడ నాట్ అడిగారండి. నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ద వాటర్. వాటర్ ఫార్మ్ ఏది కాదో అడిగారు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 22. వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈస్ హీటెడ్? హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఫ్రీజెస్, చల్లబడిపోతుందా? ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్, ఐస్ లాగా అయిపోతుందా? ఇట్ చేంజ్ ఇంటూ వేపర్, వాటర్ వేపర్స్ లాగా మారిపోతుందా? ఇట్ బికమ్స్ సాల్టీ, సాల్టీ లాగా అయిపోతుందా? కాదు కదా! ఇట్ ఈస్ చేంజెస్ ఇంటూ వేపర్, వాటర్ వేపర్స్ లాగా అది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఆవిరిలాగా పైకెళ్ళటం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 23. విచ్ ఆఫ్ దీస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్? వాటర్ కన్జర్వేషన్‌కి ఏది ఎగ్జాంపుల్ అండి? ప్లేయింగ్ విత్ వాటర్ బెలూన్స్, ఫిక్సింగ్ లీకింగ్ ట్యాప్స్, లీవింగ్ వాటర్ రన్నింగ్ వైల్ వాషింగ్ హ్యాండ్స్, వాషింగ్ వాటర్ ఇన్ ది గార్డెన్, వేస్టింగ్ వాటర్ ఇన్ ద గార్డెన్. చూద్దాం. ఏమడుగుతున్నారు అసలు? విచ్ ఆఫ్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్, వాటర్ కన్జర్వేషన్‌కి, వాటర్ సేవ్ చేసుకోవడానికి ఏది ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు కదా! లీవింగ్ వాటర్ రన్నింగ్ వైల్ వాషింగ్ హ్యాండ్స్, వాషింగ్ హ్యాండ్స్ చేసుకున్నప్పుడు వాటర్ని అలా వేస్ట్ చేస్తా ఉన్నామంటే అవి ఏమవుతాయి, మనకి వాటర్ వేస్ట్ అవుతుంది అక్కడ. ఫిక్సింగ్ లీకింగ్ ట్యాప్స్, లీకింగ్ ట్యాప్స్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మనం వాటర్ సేవ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్స్. రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకోవడము, దాచిపెట్టుకోవడము ఎందుకు హెల్ప్ అవుతుంది? ఇంక్రీజింగ్ పాపులేషన్, వాషింగ్ వాటర్, వేస్టింగ్ వాటర్, స్టోరింగ్ రెయిన్ వాటర్, మేకింగ్ రెయిన్. వర్షాలు మళ్ళీ రావడానికా? లేదంటే పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికా? వేస్టింగ్ వాటర్, వాటర్‌ని వేస్ట్ చేసుకోవడానికా? స్టోరింగ్ రెయిన్ వాటర్, రెయిన్ వాటర్‌ని స్టోర్ చేసుకోవడానికా? మనకు తెలుసు కదా! రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటేనే రెయిన్ వాటర్‌ని మనం స్టోర్ చేయడం అని అర్థం అనమాట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనకి వాడుకోవడానికి మనం స్టోర్ చేసి పెట్టుకోవడము. వాటర్ ఈస్ కాల్డ్ ఎ ప్రీషియస్ రిసోర్స్ బికాస్. 25th క్వెషన్ అండి. వాటర్ ఈస్ కాల్డ్ ఎ ప్రీషియస్ రిసోర్స్. ఎందుకు? చాలా విలువైన రిసోర్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనము? ఇట్ ఈస్ ఫ్రీ. ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్. ఇట్ టేస్ట్స్ గుడ్. ఇది ఫ్రీ అనా? లేదంటే ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుందనా? లేదంటే టేస్ట్ గుడ్‌గా ఉంటుందనా? కాదు కదా! మనకెందుకోసం అంటే లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్. అసలు వాటర్ లేకుండా లైఫ్ అనేది ఉండదు కాబట్టి మనకి చాలా ప్రీషియస్ అనమాట ఇది. ఒక్క రోజు ఉండగలుగుతారు. లేదా 2 రోజులు చూడండి, లేదా 3 రోజులు చూడండి. తర్వాత ఉండగలుగుతారా? లేదు కదా! సో, మనకు వాటర్ అనేది ప్రీషియస్ గిఫ్ట్ అని చెప్పాలి. చిన్న పిల్లలకి అవి యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలి వేస్ట్ చేయకుండా. సో, క్వెషన్ నంబర్ 25th ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26. విచ్ యాక్టివిటీ షోస్ వైస్ యూస్ ఆఫ్ వాటర్? వాటర్‌ని తెలివిగా యూజ్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? టేకింగ్ ఎ లాంగ్ షవర్, ఎక్కువసేపు షవర్ ఆన్ చేసి స్నానం చేయడము, బ్రషింగ్ టీత్ విత్ ట్యాప్ ఆన్, ట్యాప్ ఆన్ చేసి బ్రష్ చేసుకోవడము, యూజింగ్ ఎ మగ్ వైల్ బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు మగ్ యూజ్ చేయడము, ప్లేయింగ్ ఇన్ రెయిన్ వాటర్. యూజ్ ఎ మగ్ వైల్ బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు ఒక మగ్‌లో వాటర్ తీసుకొని చేసుకుంటే అది మనకి తెలివిగా యూజ్ చేస్తున్నట్టే కదా! అంటే సేవ్ చేసుకుంటున్నట్టు కదా ఒక పరంగా. సో, క్వెషన్ నంబర్ 26 ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27. వాటర్ చేంజెస్ ఇంటూ ఐస్ వెన్? ఎప్పుడు ఐస్ లాగా మారిపోతుంది ఎప్పుడు? బాగా హీట్ చేసినప్పుడా? మెల్ట్ అయినప్పుడా? ఫ్రోజెనా? మిక్స్డ్ విత్ ఎయిర్, ఎయిర్‌తో కలిపి మిక్స్ అయినప్పుడా? చల్లబరిచినప్పుడు కదా ఐస్ లాగా మారేది. మనకి ఫ్రిడ్జ్‌లో గాని పెట్టినా గాని ఎక్కడైనా. ఇప్పుడు మనకి క్లైమేట్ వస్తుంది. వింటర్ క్లైమేట్‌లో కొన్ని ప్లేసెస్‌లో మనకి వాటర్ అనేది ఐస్ లాగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ, కాశ్మీర్, లదాఖ్ వాటిల్లో. రైట్. సో, క్వెషన్ నంబర్ 27 ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28. విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ సోర్స్ ఆఫ్ వాటర్? వీటన్నిటిలో ఏది మ్యాన్ మేడ్ సోర్స్ అంటే రెయిన్, రివర్, పాండ్, ట్యాప్. ఈ ట్యాప్ అనేది మ్యాన్ తన కన్వీనియంట్ కోసం ఉపయోగించుకున్నాడు. ఇవన్నీ మనకి నేచురల్ సోర్సెసే కదా! రెయిన్ కానీ, రివర్ కానీ, పాండ్ కానీ. సో, మనకి ట్యాప్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ రిసోర్స్ అని అడుగుతున్నారు. మ్యాన్ మేడ్ సోర్స్ అని అడుగుతున్నారు వాటర్‌కి. సో, క్వెషన్ చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29. వై షుడ్ వి కవర్ స్టోర్డ్ వాటర్? స్టోర్ వాటర్‌ని మనం ఎందుకు కవర్ చేయాలి? టు కీప్ ఇట్ కోల్డ్‌గా ఉంచుకోవడానికా? టు ప్రివెంట్ జర్మ్స్ నుంచి, డస్ట్ నుంచి వాటిని రక్షించుకోవడానికా? టు మేక్ ఇట్ లుక్ క్లీన్‌గా కనపడడానికా? క్లీన్‌గా చేసుకోవడానికి? టు సేవ్ ఇట్ ఫర్ ద ప్లాంట్స్‌కి సేవ్ చేసుకోవడానికా? దేనికి మనం కవర్ చేసి ఉంచుకుంటామండి? పురుగులు అవి ఇవి పడకుండానే కదా! డస్ట్ పడకుండానే కదా! సో, ప్రివెంట్ జెర్మ్స్ అండ్ డస్ట్. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 29. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30. వాటర్ సైకిల్ దేన్ని చూస్తుంది? ఓన్లీ రెయిన్‌ఫాల్, హౌ వాటర్ కీప్స్ మూవింగ్ ఆన్ ఎర్త్, ఎర్త్ మీద ఎలా వాటర్ మూవ్ అవుతుంది అని చెప్పడానికా? హౌ వాటర్ ఈస్ యూజ్డ్, ఎలా యూజ్ అవుతుందని చెప్పడానికా? హౌ వాటర్ డిసపియర్స్, వాటర్ ఎలా కనిపించకుండా మాయమవుతుందని చెప్పడానికా? మనకి వాటర్ సైకిల్ అంటేనే ఏంటి అసలు? వాటర్ ఎలా మూవ్ అవుతుంది ఎర్త్ నుంచి, రైట్? మనకి ఎలా వస్తుంది ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పడమే కదా! సో, మనకి ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆప్షన్ అన్నమాట ఇక్కడ క్వెషన్ నంబర్ 30కి. ఓకే. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో 30 క్వెషన్స్ ఆల్‌మోస్ట్ ఆల్ వాటర్ లెసన్ మీద క్లాస్ 3 ఈవీఎస్‌కి సంబంధించిన థర్డ్ లెసన్ వాటర్‌కి సంబంధించిన సీటెడ్ పేపర్ 1కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.